అయినప్పటికీ కూడా ఆయన రాజకీయ పార్టీలు నెలకొల్పిన వాళ్ళు కావచ్చు, ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఖచ్చితంగా అందరూ ప్రస్తావిస్తారు, మాట్లాడుకుంటారు. సో వాళ్ళ వ్యక్తిగత జీవితం ఎలా ఉందో దాని గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రజలకు ఏ విధంగా పరిపాలన చేస్తారు, ఇంట్లో ఏ విధంగా ఉన్నారు, ఎట్లా ఉంది అనేది ఖచ్చితంగా ఆలోచన చేసే పరిస్థితి ఉంటుంది. అవునా కాదా? ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఖచ్చితంగా ఉంటుందండి. మరి ప్రజా జీవితంలోకి వచ్చాం, మేము ప్రజాసేవ చేయటానికి వచ్చాం, ఈ ప్రజలందరినీ మేము పాలిస్తామని మరి ఆయన పార్టీ పెట్టుకుంది. మరి ఆయన సొంత విషయం అని అంటే బాగోదు కదా. అంతే కదా. మరి ఎందుకు ఈసీ దగ్గర నోటిఫై చేయించుకునేది, ఈసీ నిబంధనల ప్రకారంగా ఈ పార్టీలు పెట్టేది కానీ, ఎలక్షన్ ప్రక్రియ జరిగేది కానీ ఎందుకు జరుగుద్ది? అలాగనే కంపెనీస్ కూడా, కంపెనీ నువ్వు పెట్టుకోవాలి అని అనుకుంటే మరి ఎందుకు రిజిస్ట్రేషన్కి వెళ్తారు? ఇందులో మరి ట్రిబ్యునల్ కలగ చేసుకునే అవకాశం లేదని విజయం అనొచ్చేమో, మేము ఇది మాకు జరిగిన మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనొచ్చు, లేకపోతే అగ్రిమెంట్ అనొచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఆవిడే దాన్ని ట్రిబ్యునల్ క్వశ్చన్ చేసే అవకాశం లేదంటే వివాదం వచ్చిన ప్రతి చోట న్యాయ వ్యవస్థ అవసరం ఉంటుంది. మరి అలాగైతే విడాకులు కోర్టులాగా ఎందుకు వెళ్ళి తీసుకోవాలండి? ఆల్రెడీ ట్రిపుల్ తలాక్లే వద్దని చెప్తున్నారు కదా. అంతే కదా. యూనిఫామ్ సివిల్ కోడ్ తేవాలని అంటున్నాం కదా. మా కుటుంబ సమస్యలు మేము ఏమైనా చేసుకుంటాం, నేను వదిలేస్తాను, నేను నా ఇష్టానికి ఉంటాను అంటే కుదరదు. అది మా కోడే కదా అని మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటామంటే కుదరదు కదా. కుదరదు కదా అండి. ఇప్పుడు మన ఇంట్లో కుక్కనైనా కూడా హింసిస్తుంటే పక్కింటోడు కేసు పెడతాడు, పోలీసులు పట్టుకుని వెళ్తారు. ఇది నా ఇంట్లో కుక్క, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానంటే కుదరదండి. ఇందులో మానవ సంబంధమైన, ఆర్థిక సంబంధమైనవి కానీ, ఆర్థిక సంబంధమైనవి కానీ కోర్టు ద్వారా తేల్చుకోదలుచుకున్నప్పుడు కోర్టుకి వెళ్ళి తీరాల్సిందే. మా కుటుంబ సమస్య అని అంటే ఎవరు మరి మా కోడే మేము కోసేసుకుంటామంటే కాదు కదా. మీరు 4 గోడల మధ్య కూర్చొని కొట్టుకోండి, తలకాయల పగల కొట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీ గురించి మాట్లాడుకోవాల్సిన పని కూడా లేదు. మీకు ఎంత రక్తం గారిందో కూడా మేము చూడాల్సిన పని కూడా లేదు. బయటకు వచ్చి వీధిలో పడి కొట్టుకున్నారనుకోండి సార్, అలా ఇంట్లో ఉండి 4 గోడల మధ్యలో కొట్టుకున్నా తెలిస్తే ఖచ్చితంగా అది కేసు అవుతుంది. తెలిస్తే ఖచ్చితంగా అది చట్టపరంగా వాళ్ళకి తేడాలు వచ్చి కేసు పెట్టుకున్నప్పుడు కేసు అవుద్దండి. అలా కాదని పబ్లిక్ లోకి వచ్చి మీరు నడి బజార్ లో కొట్టుకుంటే న్యూసెన్స్ అవుద్ది. అదొకటి సార్. ఇప్పుడు 4 గోడల మధ్యలో మేము కొట్టుకుంటున్నాం, ఎవరికి సంబంధం లేదంటే కాదు కదా. అక్కడ ఖచ్చితంగా కాదు. ఏంటంటే ఈ కంపెనీ కూడా ఏమిటి, ఈ కంపెనీలో ఎన్ని రకాలైన మ్యానిపులేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూసుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే చాలా చండాలంగా ఉంటది కానీ వాళ్ళందరూ కలిసి కొట్టుకుంటోంది అక్రమాస్తుల గురించి. రాజశేఖర్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి చేశాడా, రాజశేఖర్ రెడ్డి చేశాడా తెలియకుండా ఒక ఆస్తిని, ఒక అక్రమ సంపాదనని, ఒక గనిని పోగు చేసి ఆడబెట్టుకొని ఆయన పరమపదించిన తర్వాత ఇది మొత్తం నాదే అని కుప్పలాగేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాదు, మాకు అందులో వాటా ఉందని షర్మిలారెడ్డి. అయ్యయ్యో, ఇద్దరు నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు, ఇద్దరు అండర్స్టాండింగ్ వచ్చి చెరుసగం పంచుకుంటే బాగుంటది అంటారు కానీ అవినీతి సంపాదన ఇది మొత్తం ప్రజల ఆస్తి కదండి. వీళ్ళంతా పిడుప్రోకోలో దొబ్బుకొచ్చుకున్న ఆస్తి కదా. మన ప్రజలకు సంబంధించిన ఒగ్గన్ని ఎవడికో కట్టి పెడతారు. వాళ్ళు వచ్చి వీళ్ళ కంపెనీలో షేర్లు కొంటే ఆ షేర్లు ఏ రేటుకు కొంటారో తెలియదు, ఆ తర్వాత కంపెనీ కూడా అవ్వదు. ఇప్పుడు కొట్టుకుంటున్న ఈ సరస్వతి పవర్స్, దాని కింద ఉన్న భూములు, దాంట్లో మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ మరి ఆయన కూడా విచారణకి ఇన్స్పెక్షన్కి వెళ్ళొచ్చారు కదా ఒకసారి. అవును, ఇందులో అటవీ సంబంధమైన భూములు ఏమన్నా ఉన్నాయా అని, ఉన్నాయనేది కూడా తేలింది కదా. కానీ ఈయన పైన ఈ కంపెనీ రిజిస్టర్ చేసేటప్పుడు అందులో అటవీ భూములు కానీ వేరే వివాదాలు కానీ ఏమీ లేవని ఈయన అఫిడవిట్ సమర్పించిందే కదా. మీ కుటుంబ తగాదాలు అయితే ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందండి అఫిడవిట్ లో? ఇది కుటుంబ తగాదా కాదు. కంపెనీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు పోగేసుకున్న అక్రమ సంపాదనలో మీకు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళందరూ కలిసి ఒక కుప్పను పోగు చేసి పంచుకోవటానికి తన్నుకుంటున్నారు. అండర్ వరల్డ్ లో ఒకటి, మాఫియాలో ఒక రూల్ ఒకటి ఉంటదిలేండి, నువ్వు ఎవరినైనా మోసం చేయి, మాఫియాలో ఎవరిని మోసం చేయకూడదు, ఎవరికైనా అన్యాయం చేయి. నువ్వు ఈ మాఫియాలో ఉన్న సభ్యులకి ఎవరికి నువ్వు అన్యాయం చేయటానికి లేదు. వాళ్ళ ప్రత్యేకమైన రూల్స్ ఉంటాయి. డ్రగ్స్ అమ్మి గోడ చేయనండి, వేరే ఏమైనా కానివ్వనివ్వండి, వాళ్ళల్లో వాళ్ళు మాత్రం మోసం చేసుకోకూడదు అన్నట్టు ఇప్పుడు ఈ రోజున పరిస్థితి అలాగనే ఉంది. వీళ్ళందరూ కలిసి ఈ ఎంఓయు ఎందుకు రాసుకోవాల్సి వచ్చింది?
అంటే ఈ కారణానికి వచ్చింది, అది తెలియాలి కదా. వీటన్నిటి మీద ఇప్పుడు ఇది మా కుటుంబ తగాదా అని అంటే మరి ఇంకా అది ఏమంత ఇక వాళ్ళకున్న అండర్స్టాండింగ్ మనం ఎంత గొప్పగా ఆలోచించుకోవాలి చూడండి. ఇంతకాలం మనం ఎలాంటి నాయకుల్ని భరించాము. ఈ చెల్లే కదా ఒకనొకప్పుడు వచ్చి మా మా అన్నయ్య రాజన్న రాజ్యం చూపిస్తాడు అంది. ఆ తర్వాత మళ్ళీ మొన్న ఎన్నికలకు వచ్చి మా అన్నయ్య నెట్లో కొట్ట ఓడించండి అంటుంది. దేనికి అంతా వచ్చి మళ్ళీ అక్రమాస్తి దగ్గరికే వచ్చింది. ఈ అక్రమ ఆస్తులు పంచుకునే దగ్గర తేడాలు వస్తేనేమో ఆయన్ని కొట్టి చంపేయాలంట. ఈ అక్రమాస్తులు పంచుకునే దగ్గర ఇద్దరికి అండర్స్టాండింగ్ కుదిరిన రోజేమో వాళ్ళ అన్నయ్యని రాజుని చేయాలట. ఇదే కదా షర్మిల కూడా చెప్తోంది. ఆ రోజు ఎన్నికల్లో ఆ మాట మాట్లాడింది, నిన్నటి ఎన్నికల్లో ఈ మాట మాట్లాడింది. ఇప్పుడు బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. రేపు సెటిల్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడో చోట వంగి సరేలేమ్మా ఇదిగో దీన్ని నువ్వు బదలాయించుకున్నావు అని వదిలేనియండి, మళ్ళీ గప్చుప్ సాంబార్ బుడ్డి. అదే విధంగా దానికి బలం చేకూరుస్తూ కూడా కొన్ని సోషల్ మీడియా కావచ్చు కొద్దిమంది మాట్లాడడం విజయసాయి రెడ్డిని అందుకే పంపించారు అని. ఆ విజయసాయి రెడ్డి రాజీనామా గాని, విజయసాయి రెడ్డి షర్మిలను కలవటం గాని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి విజయసాయి రెడ్డి మీద కొద్దో గొప్ప చిన్న చితక కౌంటర్ పెద్ద గట్టిగా మిగతా వాళ్ళతో పోలిస్తే అసలు ఆయన అన్న మాటే కాదండి, అన్నది అంతా కూడా పెద్ద డ్రామా. ఈ డ్రామాలో ఎందుకు అసలు ఆయన రాజీనామా చేసిన వెంటనే ఎలాగా దాన్ని ఆమోదించేస్తారండి? నాకు అర్థం కాని మ్యాటర్ అది. ప్లేట్ పెరాయించిన ఎమ్మెల్యేల మీద వేసినప్పుడు కానీ, మిగతా ఎవరి మీద నేను కంప్లైంట్లు చేసినప్పుడు కానీ ఏ విషయంలోనూ అసలు దాన్ని అమూలన పాడేసి దాన్ని పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఈ నెల ఎలా రాజీనామా ఇచ్చాడు అలా ఆమోదించేసి. రైట్, ఓకే, రైట్. అనుష గారు నమస్తే.